హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుజ్జు వరల్డ్. ఈ వీడియోలో నేను మీకు చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ టైం చేసినా ఇలా చేశారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మరి ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ముందుగా చికెన్ తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి. తర్వాత అందులోకి ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, కసూరి మేతి, నిమ్మరసం, జీరా పౌడర్, గరం మసాలా అన్నీ వేసుకొని ఇలా కలుపుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి. కనీసం 30 మినిట్స్ అన్న పెట్టుకుంటే చికెన్ అనేది బాగా మ్యారినేట్ అయ్యి మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టుకుంటాయి. ఈ ఫ్రై పీస్ బిర్యానీ రుచికరంగా రావడం కోసం ఒక సీక్రెట్ మసాలా పొడిని అయితే తయారు చేసుకోవాలి. అది ఏంటో అనేది చూపిస్తాను చూడండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, జాజికాయ, యాలకలు, లవంగాలు, బిర్యానీ ఆకు, సొంటి, కసూరి మేతి, జీడిపప్పు పలుకులు, గసగసాలు అన్నీ వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి. ఒక ఫైన్ పౌడర్లా వేసుకోవాలి. ఇలా మొత్తం మిక్సీ పట్టుకున్న పౌడర్ని అయితే ఒక బౌల్లోకి తీసుకునేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో 2 చిన్న సైజు టొమాటో ముక్కలను అయితే తీసుకునేసి ఫైన్ పేస్ట్ లాగా ఇలా టొమాటో ప్యూరీ లాగా అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టేసి అది వేడెక్కిన తర్వాత 4-5 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను అందులో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి త్వరగా వేగడం కోసం అనేసి కొద్దిగా ఉప్పునైతే యాడ్ చేశాను. ఇలా మొత్తం వేయించుకోవాలి. ఇవైతే వేగిపోయాయి. ఇవి వేగిన తర్వాత 4-5 పచ్చిమిర్చి చీలికలను కూడా వేసి బాగా వేయించుకోవాలి. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ఇంట్లో అయితే ట్రై చేయండి. అలాగే ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇది కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా మిక్సీ పట్టుకున్న టొమాటో ప్యూరీని అయితే వేసుకోవాలి. ప్యూరీ అందులో బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇది కలుపుకున్న తర్వాత ఆయిల్ కొద్దిగా పైకి వచ్చే టైంలో ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పెరుగు అయితే వేసుకోవాలి. పెరుగు వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిసేపటికి ఇలా ఆయిల్ అంతా పక్కకు వచ్చేస్తుంది. అప్పుడు ఇందులోకి కారం పొడి కొద్దిగా వేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి రుచికి సరిపడా కారం అయితే వేసుకోవాలి. ఇక ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కింది టెక్స్చర్ అంతా పైనకు వచ్చి మొత్తం చికెన్ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం పైనకి కిందకి మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ అయితే ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చికెన్లో నుంచి ఆల్రెడీ వాటర్ వస్తుంది. ఆ వాటరే మనకు చికెన్ ఉడకడానికి సరిపోతుంది. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇది త్వరగా ఉడకడం కోసం మనమైతే మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ప్యాన్ పై మూత పెట్టేసుకోవాలి. ఇది ఉడికేలోపు మనం ఇప్పుడైతే రైస్ కోసం అనేసి బియ్యంని అయితే నానబెట్టేసుకుందాము. ఇప్పుడు నేను 2 గ్లాసెస్ బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నాను. వాటిని బాగా వాష్ చేసుకునేసి వాటర్ పోసుకునేసి కొద్దిసేపు అయితే ఒక అరగంట సేపు నానబెట్టుకున్నాను. ఇక స్టవ్ పై చికెన్ అయితే ఉడుకుతూ ఉంది. చూడండి, వాటర్ అంతా బయటికి వచ్చేసింది. వాటర్ నేనైతే ఏం వేయలేదు. చికెన్లో నుంచి వచ్చిన వాటర్ ఆ గ్రేవీదే అంతా. ఇలా మొత్తం వాటర్ బయటికి వచ్చిన తర్వాత మంటను లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మొత్తం గ్రేవీ దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అలా వచ్చేలోపు చికెన్ కూడా మొత్తం ఉడికిపోతుంది. ఇలా మొత్తం దగ్గరికి వచ్చినప్పుడు చూడండి,
అంత గ్రేవీ దగ్గరికి వస్తుంది, చూపిస్తున్నాను కదా వీడియోలో, అలా దగ్గరికి వస్తుంది. ఈ టైంలోనే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న సీక్రెట్ మసాలా పౌడర్ని అయితే వేసుకోవాలి. దీనివల్లే కూరకు చాలా టేస్ట్ వస్తుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత కొద్దిసేపు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. కూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు రైస్ కోసం అయితే నేను వేరొక స్టవ్ పై గిన్నె పెట్టేసి ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, షాజీరా, యాలకలు అన్నీ వేసి వేయించుకుంటున్నాను. ఇవి కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలను వేసి వేయించుకోవాలి. ఇవి కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా ఆకులను అలాగే కరివేపాకును కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇలా వేయిస్తున్నప్పుడే స్మెల్ చాలా బాగా వస్తుంది. ఇలా మొత్తం వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యంనైతే వేసుకోవాలి. బియ్యం అంతా వేసుకొని మొత్తం పైకి కిందికి ఒకసారి అయితే కలుపుకోవాలి. అప్పుడే మసాలా అంతా బాగా బిర్యానీకి పడుతుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో నీళ్ళనైతే కొలత తీసుకోవాలి. నేను 2.5 గ్లాసుల బియ్యం అయితే తీసుకున్నాను. అందుకోసం అనేసి 4 గ్లాసుల వాటర్ అయితే వేశాను. ఇలా వాటర్ వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఉప్పునైతే యాడ్ చేసుకోవాలి. ఒకసారి వాటర్ని టేస్ట్ చేసి ఉప్పు సరిపోతే గనక ఓకే, లేదంటే కనుక కావాల్సినంత వేసుకో. ఇలా ఉడుకుతున్నప్పుడు మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కొద్దిగా వాటర్ ఉన్నప్పుడే ముందుగా తయారు చేసుకున్న ఫ్రై పీసెస్ని అయితే ఇలా ఈవెన్గా మొత్తం వేసుకొని పరుచుకోవాలి. నేనైతే మొత్తం వేయలేదు, కొద్దిగా వేసి మిగతాది కూరకైతే పెట్టుకున్నాను. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకునేసి మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ దీన్ని లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. అప్పుడే మొత్తం బిర్యానీ అంతా రెడీ అయిపోతుంది. ఇక నేను పెరుగు చట్నీ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసమని ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అన్ని చాపర్లో వేసి ఇలా సన్నగా తరిగాను. ఇక దీన్ని పెరుగులో వేసి తగినంత ఉప్పు వేసి రైతానైతే తయారు చేసేసాను. ఇక కూర పక్కన పెట్టేసాను కదా, దాంతో కొద్దిగా వాటర్ అయితే వేసి కొంచెం గ్రేవీ లాగా అయితే తయారు చేశాను. ఇక బిర్యానీ మీకు ఉడికిందా లేదా అనేది ఎలా తెలుస్తుందంటే ఇలా గంట పెట్టినప్పుడు తడి ఏం తగలలేదంటే ఇంకా బిర్యానీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్లే. చూడండి, నా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇక వేడి వేడిగా సర్వ్ చేసుకొని తినేయడమే. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీకు ఈ బిర్యానీ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.